నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కళింగపట్నం వద్ద తీరం దాటిన వాయుగుండం. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. సంచార జాతుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న విజ్ఞప్తి. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.53 కోట్లు వచ్చినట్టు వెల్లడించిన టీటీడీ. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గత అర్ధరాత్రి 12:30 నుండి 2:30 మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. ప్రస్తుతం వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తరాంధ్ర మీద ఆవరించి నేటి సాయంత్రం లేదంటే రేపు ఉదయానికి బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ 108 నామావళి కూడా విశేషమైన నామావళి. మనం పుస్తక రూపేణ చదవకపోయినా వినడం వల్ల మనం చేసిన పాపాలన్నీ పదావళి యొక్క నామావళి, విశేషమైన నామావళి. ఈ కాసేపు మీ యొక్క మనస్సుని ప్రశాంతమైన వాతావరణంలో ఉంచుకోండి. ఎటువంటి ఆలోచన లేకుండా మీ యొక్క మనస్సుని భారతదేశంలోని సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు తెలియజేసేలా కళాకారులుగా వివిధ వృత్తుల్లో ప్రజలకు సేవలందిస్తున్న సంచార జాతుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సంచార జాతుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, సంచార జాతుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న కోరారు. ఆగస్టు 31 సంచార జాతుల దినోత్సవం కార్యక్రమాన్ని భీమవరం అంబేద్కర్ భవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెండ్ర వీరన్న మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల సమయంలో అట్టడుగు స్థాయిలో జీవించే సంచార జాతుల కులస్తులను నేరస్తులుగా చిత్రీకరించి వారి చేత వెట్టి చాకిరీ చేయించుకుని బ్రిటిష్ పాలకులు ఆనాడు నిర్మాణం చేపట్టిన భవనాలు, కాలువల పనుల్లో పనులు చేసి చనిపోయే పరిస్థితిని నాటి బ్రిటిష్ పాలకులు తీసుకురావడం జరిగిందన్నారు. బ్రిటిష్ పాలకులు దేశం నుండి తరిమికొట్టి స్వాతంత్ర్యం సాధించిన తర్వాత అట్టడుగు స్థాయిలో అష్టకష్టాలతో జీవిస్తున్న సంచార జాతులకు సంబంధించి 1949లో అనంత సైన్ అయ్యంగార్ చైర్మన్ గా ఒక కమిషన్ ఏర్పాటు చేసి దేశంలో ఉన్న నేరస్తులు జాతులుగా బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన సంచార జాతులకు విముక్తి కలిగిస్తూ వారు నేరస్తుల కులాలు కాదు, సంచార జాతుల వారు అభివృద్ధి చెందాలని విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి సంచార జాతులకి స్వతంత్రం వచ్చిన రోజు. ఎందుకంటే 1871 నుంచి 1949 వరకు భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే హిందూ సంస్కృతిని, సాంప్రదాయాలను, ఈ సమాజంలో ఎవరెవరైతే రకరకాల కళావృత్తుల మీద జీవనం సాగిస్తూ ఈ సమాజంలో ఉన్నటువంటి సంస్కృతిని కాపాడుతున్నటువంటి సంచార జాతులుగా ఉన్నటువంటి వివిధ కులాల వారు ఉన్నారో ఈ సామాజిక వర్గాలను గతంలోనే భారతదేశంలో ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులకి అండగా ఉంటా ఉన్నారని, ఈ సమాజంలో ఉన్నటువంటి సంస్కృతిని కాపాడుతున్నారని, భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వ్యవస్థ భారతదేశంలో ఉన్నటువంటి సంచార జాతులను ఏ విధంగా అణసవేయాలి, ఏ విధంగా హతమార్చాలి అన్న దుర్మార్గమైనటువంటి సంస్కృతితోటి, ఆలోచనతోటి 1871లో క్రిమినల్ ట్రైబ్స్ అనే యాక్ట్ని తీసుకొచ్చి పుట్టిన పిల్లవాడు మొదలేసుకుని చచ్చిపోయే ముసలివాడు వరకు కూడా భారతదేశంలో ఉన్నటువంటి సంచార జాతులుగా యానాదుల కులస్తులు కానీ, ఎరుకల కులస్తులు కానీ, దొమ్మర కులస్తులు కానీ, ఒడ్డేరు కులస్తులు కానీ, లేకపోతే మండుబండ కులస్తులు కానీ, ఇలాగా ఎవరైతే సమాజంలో సంస్కృతిని కాపాడుతున్నటువంటి వివిధ సంచార జాతుల వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ యొక్క యాక్ట్లో చిత్రీకరించి పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి చచ్చిపోయే ముసలివాడి వరకు కూడా భారతదేశంలో ఉన్నటువంటి సంచార జాతుల్ని హతమార్చేసినటువంటి చరిత్ర ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. భారతదేశంలో ఉన్నటువంటి సంచార జాతుల్ని నేరస్తు జాతులుగా పిలవటానికి కుదరదు, వీళ్ళ విముక్త జాతులుగా గుర్తిస్తా ఉన్నామని చెప్పి
ఆ రోజు 1952 ఆగస్టు 31వ తారీఖున ఆ కమిషన్ని అమలుపరిచారనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నాం. అందుకనే ప్రతి ఆగస్టు 31వ తారీఖు సంచార జాతుల యొక్క స్వతంత్ర దినోత్సవంగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు సంచార జాతులకి స్వతంత్రం వచ్చిందంటే ఆ వ్యక్తి కులం కానీ ఆ వ్యక్తి పేరు కానీ ధైర్యంగా చెప్పుకున్నప్పుడు మాత్రమే. కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి సంచార జాతులు ఈ రోజు వరకు కూడా 1% కూడా రిజర్వేషన్ ఫలాలు అందట్లేదంటే ఇది ఎంత బాధాకరం ఒక్కసారి ఆలోచించాలని మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా. నేను ఒక విషయం తెలియపరుస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వాన్ని. ఈడబ్ల్యూఎస్సీ రిజర్వేషన్ అనేది ఒక కమిషన్ రిపోర్ట్ లేదే, ఒక ప్రక్రియ లేదే, ఒక చర్చా వేదిక లేదే. నైట్ మీరు జీవో తయారు చేసి ఈడబ్ల్యూఎస్సీ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఎకనామికల్గా వెనుకబడిన వర్గాలకి రిజర్వేషన్లు ఇస్తూ 10% ఇవ్వడం జరిగింది. వారి జనాభా మొత్తం చూసినట్లయితే 10% జనాభా లేరు. కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి 52% బీసీలకేమో 27% రిజర్వేషన్ ఇస్తా ఉన్నారే. కానీ ఇలా 15% ఉన్నటువంటి ఇలా ఎవరైతే ఎస్సీలకేమో 15%, ఎస్సీలకి ఎస్టీలకి కలిపి 15% రిజర్వేషన్ ఇస్తా ఉన్నారే. అంటే 80% ఉన్నటువంటి వారికేమో ఇలా 49.9% మాత్రమే ఇస్తా ఉన్నారు. కానీ 10% మంది ఉన్నటువంటి జనాభాకేమో ఇలా 10% రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు హిందూ సంస్కృతి గురించి భారతదేశం గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ సంచార జాతుల గురించి మీరు ఏం మాట్లాడగలిగారు? మీరు ఏం చేయగలిగారు? 10 సంవత్సరాలు మీరు పరిపాలన చేస్తే సంచార జాతులకి భారతదేశ వ్యాప్తంగా మేము ఇది ఇచ్చామని ఒక్కడు చెప్పమని చెప్పి ఇవాళ నేను సవాలు ఇస్తుతా ఉన్నా. భారతదేశంలో ఉన్నటువంటి సంచార జాతుల్ని అణచివేస్తున్నటువంటిది ఇవాళ ఏదైతే హిందువుల గురించి, ఇవాళ వర్గాల గురించి, ఇవాళ సంస్కృతి గురించి, దేశం గురించి మాట్లాడుతున్నటువంటి బీజేపీ లేకపోతే నరేంద్ర మోడీ లేకపోతే అగ్రవర్ణ పాలకులు తప్ప ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంచార జాతుల్ని ఏ ఒక్క నాయకుడు కూడా గుర్తించట్లేదనే విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నాను. అందుకే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా చంద్రాలపాడు మండలంలోని ముప్పాల గ్రామంలో ఓ యువకుడు బైక్పై వెళ్తూ వరద నీటిలో కొట్టుకుపోయాడు. లో లెవెల్ వంతెనపై నుండి వరద నీరు ప్రవహిస్తూ ఉండగా ఓ యువకుడు దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అందరూ చూస్తుండగానే వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. ధర్మరక్షణకు పూర్తిగా సహకరిస్తామని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలోని గాయత్రి మండపంలో శ్రీరామాంధ్ర వేద శాస్త్ర పరిషత్ ఆధ్వర్యంలో 70వ వేదశాస్త్ర పండిత సన్మాన సభ పరిషత్ అధ్యక్షులు బ్రహ్మశ్రీ శ్రీరామ భగవతి అధ్యక్షతన ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ ఉదయ్ మాట్లాడుతూ వేదాల పరిరక్షణలో పండితులు చేస్తున్న కృషి అభినందనీయమని, అయితే ఇందులో ప్రజలను కూడా భాగస్వాములు చేసినప్పుడే ఆశించిన ఫలితాలను సమాజానికి అందించగలమని అన్నారు. పేదలకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఒకరోజు ముందే పెన్షన్లను పంపిణీ చేసినట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం జీఎన్న వలస గ్రామంలో మంత్రి స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. 31వ తారీఖే ప్రజలకి, పేదవాళ్ళకి ఎవరైతే పెన్షన్ అర్హులు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో 31నే పెన్షన్ ఇస్తూ పెన్షన్ కార్యక్రమం పెద్ద ఎత్తున ఈ కొట్లం పంచాయతీ జీఎన్ వలస గ్రామం బొండపల్లి మండలం రావడం జరిగింది. ఈ గ్రామంలో పెన్షన్దారులకి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం చాలా బాధాకరం. ఒక పేషెంట్ అయితే కంప్లీట్గా బెడ్ రిడన్ 10 ఏళ్ళుగా ఆయన మంచం మీదే ఉన్నారు. వాళ్ళ ఆవిడైతే పూర్తిగా సేవ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మనం 15,000 రూపాయలు ప్రభుత్వం తరఫున ఇవ్వడం ఖచ్చితంగా కొంత ఊరటైతే వాళ్ళకి లభిస్తుందని భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కంప్లీట్గా బెడ్ మీద ఉండి ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవడం ఖచ్చితంగా అది చాలా పుణ్యం అని చెప్పుకోవాలి. ఎందుకంటే అలాంటి కుటుంబానికి మనం ఈరోజు చేయూతను కల్పిస్తున్నాం. మరి అలాంటి దశలో ఎంతోమందికి పేదవాళ్ళకి, అనారోగ్యంతో బాధపడిన వాళ్ళకి ఈ రకంగా చేయడం ఇది కేవలం ఈరోజు పేదల దినోత్సవం కింద మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రతి 1వ తారీఖు కూడా మనం ప్రతి గ్రామంకి వెళ్ళి వాళ్ళ తాలూకు సమస్యలు తెలుసుకొని, అంటే పెన్షన్ ఇవ్వడమే కాకుండా ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలు కూడా తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించే విధంగా మేము ప్రయత్నం చేయడానికి పూర్తి స్థాయిలో ఎక్సైజ్ చేయడం జరుగుతుంది. అది ఈ గ్రామంలో నేను ఆశ్చర్యపోయినట్టు ఈ గ్రామంలో ఇంకా మనం డ్రైన్స్ లేవు, బేసిక్ కమ్యూనిటీస్ కాలువలు లేవు, అంగన్వాడీ బిల్డింగ్ లేదు.
డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ గ్రామం ఉందంటే ఖచ్చితంగా బాధాకరం అని చెప్పుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళకి దగ్గరలోనే మంచి కాలువలు, నరేగాలో కాలువలు పెట్టడం ఆదేశించడం జరిగింది. అంగన్వాడీ కూడా స్పెషల్ గ్రాంట్ అని తీసుకొచ్చి అంగన్వాడీకి కూడా ప్రపోజల్ రిక్వెస్ట్ చేస్తాను. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా ఏదైతే సోర్స్ ఇష్యూ ఉంది ఆ సోర్స్ ఇష్యూని కూడా సాల్వ్ చేసి రెండో లైన్ కూడా పూర్తి స్థాయిలో ఎక్సైజ్ చేస్తూ వాళ్ళకి తాగునీటి సమస్య కూడా వెంటనే పరిష్కరించే అవకాశం ఉంది. అయితే ఈ రకంగా మేము గ్రామాల్లోకి వెళ్ళడం, గ్రామాల్లో పెన్షన్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ తాలూకు సమస్యలు తెలుసుకోవడం కూడా చాలా మంచిదనే ఈరోజు మా అధినేత ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ రకంగా ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు నిరుపేదలందరికీ కూడా చేయూతను కల్పిస్తున్న గవర్నమెంట్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.